మీరు ప్రతిరోజు ఇలాగే దేవుని వాక్యాలతో బలపరచబడాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే మీ స్నేహితులకు, మీ సన్నిహితులకు మా ఈ ఛానల్ని షేర్ చేసి ప్రతిరోజు ప్రతిదినం దేవుని వాక్యాన్ని వారికి ప్రకటించుటకు సహాయం చేయండి. దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఉదయకాలం దేవుని యొక్క వాగ్దానం ధ్యానం చేసుకుందాము. 34వ కీర్తన 4వ వచనము. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. దేవుడు యొక్క వాగ్దానం మన పట్ల చేస్తున్నాడు. మన దేవుని వద్ద విచారణ చేసినప్పుడు, దేవుని సార్ మనం మొరపెట్టినప్పుడు, ప్రార్థించినప్పుడు దేవుడు మన యొక్క ప్రార్థన ఆలకించే దేవుడు అంటున్నాడు. మనం చేసే ప్రార్థన దేవుడు వింటాడు. మనకు కలిగిన భయములన్నిటిలో నుండి దేవుడు మనల్ని విడిపిస్తాడు, తప్పించే దేవుడే అంటున్నాడు. మనల్ని రక్షిస్తాడు. అనుక్షణం దేవుడు మనల్ని కాపాడే దేవుడే అంటున్నాడు. ప్రతి భారాన్ని కూడా దేవుడు తొలగిస్తాడు. ఆయన నమ్మదగిన వాడుగా ఉంటున్నాడు. మాట ఇచ్చి నెరవేర్చే దేవుడే ఉంటున్నాడు. కష్ట సమయంలో, దుఃఖ సమయంలో దేవుడు మనకు తోడుగా ఉంటాడు. ప్రతిదినము మనం ప్రార్థన చేసేవారిగా ఉండాలి. ప్రతిదినం దేవునితో మన సహవాసము కలిగి ఉండాలి. అత్యధికంగా దేవుడు మనల్ని హెచ్చిస్తాడు, ఘనపరుస్తాడు, ఆశ్రయించే దేవుడే ఉంటున్నాడు. దేవుడు ఇచ్చిన మేలను బట్టి మనం దేవుని స్తుతించేవారిగా, ఆరాధించేవారిగా ఉండాలి. దేవుణ్ణి ఘనపరిచేవారిగా మనం ఉన్నట్లయితే దేవుడు మనల్ని ఒక దినమున ఉన్నత స్థితిలో దేవుడు మనల్ని నిలబెడతాడు, ఆశీర్వదిస్తాడు, అభివృద్ధిపరిచే దేవుడు ఉంటున్నాడు. మనకు మేలు చేస్తాడు, సహాయం చేస్తాడు, మనల్ని ఆదరిస్తాడు, బలపరుస్తాడు, ధైర్యపరిచే దేవుడే అంటున్నాడు. మన చేయి పట్టి నడిపించే దేవుడే అంటున్నాడు. ప్రతి భయం నుండి దేవుడు మనల్ని విడిపిస్తాడు, రక్షిస్తాడు, తప్పించే దేవుడే అంటున్నాడు. మన యొక్క బాధలన్నీ కూడా, సమస్యలన్నీ కూడా దేవుడు తొలగిస్తాడు. హృదయమైన తొలగించి సంతోషాన్ని, సమాన నెమ్మదిని దేవుడు మనకు దయచేస్తాడు. ప్రార్థన చేసుకుందాము. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, గొప్ప దేవానికి వందనాలు ప్రభా. దేవానికి స్తోత్రాలు. ఆయన యుద్ధ విచారణ చేసినప్పుడు ప్రభా తాను మాకు ఉత్తరం ఇచ్చే దేవుడవు నాయన. నిశాల మొరపెట్టినప్పుడు ప్రభా మాకు జవాబు అనుగ్రహించే దేవుడవు నాయన. మేము చేసే ప్రార్థనకు నువ్వు ప్రతిఫలము దయచేసే దేవుడవు ప్రభా. అయ్యా ప్రతిదినం సలా మొరపెట్టేవారిగా ఉండాలి ప్రభా. నీ వద్ద విచారణ చేసేవారిగా ఉండాలి ప్రభా. ప్రతిదినం నాయన అయా తాన్ని నీ నాయన నిశాలలో గడిపేవారిగా ఉండాలి ప్రభా. అయా నీతో మేము సహవాసం కలిగి ఉండాలి ప్రభా. అయా నీకు స్తోత్రాలు నాయన తండ్రి, నీకు వందనాలు ప్రభా. మాకు కలిగిన భయంలన్నింటిలో నుండి కూడా ప్రభా విడిపించే దేవుడు, తప్పించే దేవుడు. అయా నీకు స్తోత్ర. అనుక్షణం తనములు కాపాడే దేవుడవు నాయన, రక్షించేవాడవు ప్రభా. నీకు స్తోత్రాలు నాయన తండ్రి. అయా నీకు స్తోత్రాలు ప్రభా. దేవానికి వందనాలు నాయన. మాకున్న సమస్యలన్నీ కూడా ప్రభా నువ్వు తొలగించే దేవుడు. అయానికి స్తోత్రాలు. కష్ట సమయంలో, దుఃఖ సమయంలో ప్రభా మాకు తోడుగా ఉండి నడిపించే దేవుడవు నాయనకి స్తోత్రాలు తండ్రి. మాకు మేలు చేసే దేవుడు, సహాయం చేసే దేవుడవు నాయన. అత్యధికంగా ప్రభా మళ్ళీ హెచ్చించేవాడవు తానికి స్తోత్రాలు. అయ్యాను చేసిన మేలను బట్టి ప్రభా నాయన నిన్ను స్తుతించేవారిగా, నిన్ను ఘనపరిచేవారిగా మేము ఉండాలి ప్రభా. నీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా నీకు వందనాలు ప్రభా. నీ మాటల చేత ఆదరిస్తున్నావు, బలపరుస్తున్నావు తండ్రి, ధైర్యపరుస్తున్న దేవుడవు ప్రభా. నీకు స్తోత్రాలు నాయన తండ్రి. అయ్యా నీకు వందనాలు ప్రభా. దేవానికి స్తోత్రాలు. మా దేశాన్ని కనికరించండి అయ్యా. ప్రతి ఒక్కరికి మారు మనసు రక్షణ దయచేయి ప్రభా. అయ్యా అనారోగ్యంతో ఉన్న బిడ్డల ముట్టి స్వస్థపరచండి ప్రభా. తండ్రి ఎవరి బాల సమస్యలు ఉన్నారో అని దర్శించు తండ్రి. వారికి ఉన్న బాల సమస్యలన్నీ కూడా తొలగించండి అయ్యానికి స్తోత్రాలు ప్రభా. తండ్రి అప్పులతో బాధపడుతున్న బిడ్డలను దర్శించు నాయన. వారికి ఉన్న అప్పులు తీర్చి ఆశ్రయించు, దీవించు నాయన. అయ్యానికి స్తోత్రాలు ప్రభా. యొక్క వాగ్దానం ప్రతి ఒక్క జీవితాలలో నెరవేర్చి మహిమ పొందమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాలం వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థించుడర్తిగా మనం మొరపెట్టినప్పుడు మనకు ఉత్తరం ఇస్తాడు. ఈరోజు పుట్టినరోజు జరుపుకున్న వారికి, పిల్లలు జరుపుకున్న వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక, ఆమేన్.